ప్రైజ్ ది లార్డ్. సెప్టెంబర్ 27 కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను. ఆమేన్. నేడు శుక్రవార దినమున ఉపవాసం పాటించే విశ్వాసులారా, ఉపవాస దీక్షాపరులారా, దేవుడిచ్చే వాక్య వాగ్దానం అభిలషించేవారులారా, యేసుప్రభు వారు భూమి మీద ఉండగా ఎన్నో స్వస్థతలు, అద్భుత కార్యములు చేశారు. స్వయముగా ఆయనే 40 రోజులు ఉపవాస దీక్షను చేసి మాదిరి చూపినారు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టెను, రోగులను స్వస్థపరిచి వారి రోగములను తనపై వేసుకొనెను. యెషయా ప్రవక్త చెప్పిన ప్రవచనము యేసుక్రీస్తు రాకతో నెరవేరినది. యేసు భూమి మీదకి వచ్చే వరకు ఆ గ్రంథం ఎందరో మేధావులు, జ్ఞానులు, రాజులు, శాస్త్రులు చదివినారు. కానీ వారి కాలమందు ఇటువంటి మహోన్నతుడు రాలేదు. దేవుని చిత్తము చొప్పున 2000 సంవత్సరముల క్రితం మనకంటే ముందుగా జన్మించిన ఆయన మన కోసమే శిలువ మ్రానుపై మరణం పొంది సమాధి నుండి 3వ దినమున లేచి పునరుద్ధానుడైనాడు. అటువంటి దేవుని కలిగిన మనము ఎంతో ధన్యులం. కాబట్టి ఈ శుక్రవారపు దినమున స్వస్థత ప్రార్థనలు మరియు ఉపవాస దీక్షలో వాక్య పట్టణంలో ఉన్న ప్రతి వారిపై దేవుని తన స్వస్థతలను, ఆశీర్వాదములను కుమ్మరించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మరణాత.